కిటికీలో గుండా చూసేవారు కానలేరు. కిటికీ గుండా చూసేది కళ్ళు. ఆ దినము సమీపించినప్పుడు అంట కనపడదంట. అర్థమవుతుంది కదా? సొలొమోను ఉద్దేశం మీకు అర్థమవుతుంది కదా? ఎంత వివరం చెప్తా వచ్చాడో చూడండి. ఆ దినం వచ్చినప్పుడు నువ్వు చూడలేవు. ఏదైనా చూడాలనుకుంటే ఇప్పుడే చూడాలి. చూస్తే ఏమి చూడాలి, చూడకపోతే ఏమి చూడకూడదు, మనం పరీక్షించుకోవాలి. ఆ రోజు వచ్చినాక నువ్వేం చూడలేవు. బాగా వాక్యం చదవం, తప్పని బైబిల్ తీసా టపామని కరెంటు పోయింది, ఇంకేం చదువుతావు? నీకున్న ఉద్యోగం అంతా సెన్సెక్స్ పడిపోయినట్టు సల్లంగా అయిపోయింది. ఇంక నువ్వు చదవాలని పొద్దున్న తెల్లవారేసరికి నీకు ఆ మైండ్ ఉండదు. నీకు ఆ ఉద్యోగం వచ్చినప్పుడే చదవాలి. ప్రతి క్షణం నువ్వు ఆ ఉద్యోగంలో ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలన్న తృష్ణ ఉండాలి. ఇంకా దావీదు అంటారు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసేటట్లు నా కన్నులు తెరువయ్యా. దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అబ్బబ్బా ఎంత మధురంగా ఉంటుంది. రోజులు గడిచిపోతాయి యేసు రక్తం ఇచ్చే దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు. నేను ఒక సాక్ష్యం విన్నా. రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అన్నగారు రాజారెడ్డి కొడుకుల్లో ఒకడు, ఆయన పేరు ప్రభుదాసం ఏదో పేరు ఉంది. ఆయన ఆస్తి పంచుతూ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళ అన్నగారికి వాళ్ళ అట్లా ఆస్తులు పంచుతూ ఉన్నప్పుడు ఈయన నుండి, నాకు నీ ఆస్తిలో రూపాయి కూడా వద్దు, నేను వెళ్ళిపోతున్నాను, సేవకి వెళ్ళిపోతాను చెప్పి బైబిల్ తీసుకుని సేవకి వెళ్ళిపోయాడు. మంచి సాక్ష్యం కదా? గొప్ప ఆస్తి వదులుకొని వెళ్ళిపోయాడు కదా. మనమైతే అసలు తగాదాలు పెట్టుకుని రోడ్డు మీద పంచాయతీలు పెడతాం, యేసు రక్తం చేయం, సమస్య లేదు, సెంటు భూమి కూడా పోగొట్టాం. అయితే ఆయన మహానుభావుడు, విరక్తి, లోకం మీద వైరాగ్యం వచ్చి దైవ సేవ మీద ఆశ కలిగి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడుస్తున్న తర్వాత ఆయనకి ఆస్తి పంచిన తండ్రి గారు చనిపోయారు. వాళ్ళ అన్నదమ్ములే, మనలో ఒకడు వద్దనుకొని వెళ్ళాడు, అలా పోగొడితే ఎట్లా అని అక్కడక్కడ గాస్పల్ సేవ చేస్తూ ఉంటే పట్టుకొచ్చి ఒక స్థలంలో నంద్యాల ప్రాంతంలో ఒక మంచి మందిరం కట్టి, ఒక మంచి ఇల్లు కట్టి, సేవ చేస్తే చేసుకో, మా సహాయం అవసరమైతే అడుగు, మేము చేస్తాం, లేదంటే నీ సేవ నువ్వు చేసుకో బాబు, ఇదైతే నువ్వు తీసుకొని అప్పచెప్పి వెళ్ళిపోయారండి. ఇక వెళ్ళిపోయారు. ఆయన అది ఇచ్చిన తర్వాత తీసుకొని వెంటనే ఆయన పేరు మీద ఉండకూడదని మొత్తం వాళ్ళకి సంబంధించిన పిల్లలకి ఇచ్చేసి, నాకు వద్దులేరు బాబు, నా పేరు మీద ఏమొద్దు ఈ భూమి మీద అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. వృద్ధాప్యం వచ్చింది. ఆ పిల్లలు ఎక్కడెక్కడో స్థిరపడిపోయారు, ఒంటరిగా ఉన్నాడు. ఆయనకు సంబంధించిన పరిచయస్తులైన కొందరు దైవజనులు ఆయన దగ్గరికి వెళ్తే 90 సంవత్సరాలు 85 సంవత్సరాలు దాటిన ఆయన బైబిల్ ముందు పెట్టుకొని, పెద్ద భూతద్దాలు లాంటి కళ్ళజోడు పెట్టుకొని, భూతద్దం ఒకటి తీసుకొని బైబిల్ ఇటు పెట్టుకొని వేలు పెట్టి భూతద్దం పెట్టి వాక్యం చదువుతున్నాడంట. వచ్చిన సేవకులు అన్నారు, అంకులో ఎన్నిసార్లు చదివి ఉంటారు ఈ బైబిల్ అంటే, నేను లెక్కేసుకోలేదయా, కొన్ని 100 సార్లు చదివేసి ఉంటా బైబిల్ అని. ఇప్పుడు నీకు కళ్ళు కనపట్లేదు కదా, కళ్ళు శుక్లాలు వచ్చి భూతద్దాలు పెడితే నీకు కనపట్లేదు, మళ్ళీ ఇంకొక భూతద్దం పెట్టి చదవకపోతే ఏమైందంటే, అయ్యా వాక్యం చదవకపోతే అట్టయ్యా, దేవుడు వాక్యం అయ్యా చదవాలయ్యా అన్నాడంట. మీకు అర్థం కాలా? ఎంత ఆసక్తి ఆయనకి దేవుడు వాక్యం మీద. చదువు వచ్చి ఒక్క పేపర్ కూడా బైబిల్ చదవని ఎంతమంది ఉన్నారు? మొత్తం వెళ్ళే ఒక్క పేపర్ కూడా వాక్యం. ప్రపంచ జ్ఞానాన్ని ఇందులో విశదపరిచాడు, సర్వలోక సంగతులు ఇందులో రాసి ఉంచాడు. ఆయన మనసుని, మన బాధ్యతని, మనం ఏం చేయాలో ఆ సంగతులన్నీ ఇందులో రాసిపెట్టాడు దేవుడు. ప్రపంచానికి కావాల్సిన ప్రతి సంగతి ఇందులో ఉంది. నేను ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తున్నాడు, బైబుల్ కోడ్. నేను చాలా చెబుదాం అనుకుని వచ్చాను, ఏం 2 పాయింట్ల దగ్గర అయిపోతా ఉంది. 20 పాయింట్లు ఎప్పుడు చెప్పాలి? బైబుల్ కోడ్ అని ఒకటి, ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 2 పుస్తకాలు రాశాడు. ఒక్కొక్క పుస్తకం ఇంతలా ఉంది. ఏంటయ్యా అదంటే, బైబిల్లో ఉన్న అక్షరాలన్నీ కంప్యూటర్లోకి తీసుకొని, అధ్యాయాలు వచనాలు తీసేసి, ఆ అక్షరాలు తీసుకొని 50 అక్షరాలు ఒక లైను, 50 అక్షరాలు 2 లైన్లు, అట్లా 50 లైన్లు, 50 అక్షరాలు, 50 లైన్లు, అలా ప్రతి అక్షరాన్ని వేస్తూ 5వ వచనం, 5వ అక్షరం, మొదటి అక్షరం 5వ అక్షరం, 2వ అక్షరం 5వ అక్షరం, ఇట్లా 5 అక్షరాలు తీసుకొని ఒక లైన్ చేసి, 7వ అక్షరం ఒక లైన్ చేసి, క్రాస్గా ఒకటి, అడ్డంగా ఒకటి, నిలువుగా ఒకటి, ఇట్లా ఒకటి, ఇలా రకరకాల కోడింగ్ చేసి ఆ అక్షరాలను ఒక లైన్ చేస్తే, గాంధీ తాతను చంపే డేట్లు, చంపే వ్యక్తుల పేర్లు వచ్చాయంట. అరబ్ దేశాల్లో ఉన్న అధ్యక్షులను చంపే వాళ్ళు, వాళ్ళ మరణాలు, వాళ్ళ నిర్ణయాలు, అవన్నీ వచ్చాయంట. దిమ్మ తిరిగిపోయిందంట ఆయనకి. వామ్మో, బైబిల్లో ఇంకా ఉందా అంటే, మనం ఇప్పుడు దాకా చక్కగా చదువుకొని తిక్కగా అర్థం చేసుకొని అయిపోయింది అనుకుంటున్నాము.
ఇది తవ్వితే వస్తుందంటారు బాబు అని అడావుడిగా వచ్చిన అంటే ఆ వ్యక్తులు అన్యులు కదా, వాళ్ళ పేర్లు రావడం ఏంటి, తీసుకొని వెంటనే వాళ్ళకి సమాచారం కూడా ఇచ్చారంట. బాబు నీ గురించి ఎట్లా వచ్చినాయా బైబుల్ అంటే, వాళ్ళు సరదాగా ఊరిగా నన్ను ఎవడు చంపుతాడు, అసలు నాకున్న సెక్యూరిటీ ప్రపంచంలో ఎవడికి లేదు, తీసి నలిపేసి పక్కనేస్తే సర్లే అని చెప్పి తీసుకొని వెనక్కి వచ్చాడు. 2-3 డేస్లోనే ఆయన్ని కాల్చి చంపటం, మరణ వార్త టీవీలో రావటం చూసి ఆశ్చర్యపోయాడు ఆయన. వెంటనే ఆయనకు ఒక్కడికి చెప్పడు కదా, 4-5 చెప్తారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఆ కోడింగ్ బుక్స్ మాకు కావాలి, నీకు ఎంత ఖర్చు అయినా పర్లేదు మేము ఇస్తామంటే, ఇది అమ్ముకునేది కాదు నాయన, పోయి ప్రపంచానికి చెప్పండి అని ఫ్రీగా ఇచ్చేసాడంట ఆ సాఫ్ట్వేర్ అంతా. ఇలాంటి ఒక శ్రేష్టమైన సంగతులు, ప్రపంచ వింతల గురించి, ఖండాల గురించి, దేశాలు విడిపోయే సంగతుల గురించి కూడా రాసి పెట్టాడు. తెలుసా మన భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా. కానీ ఒకప్పుడు మన భారతదేశం ఆఫ్రికా ఖండంలో ఉంది. అక్కడి నుంచి విడిపోయి వచ్చి ఇక్కడ తగులుకుంది. నేను ఎప్పుడు అనుకునేవాడిని, ఈ అమెరికాలో కొన్ని చోట్ల మంచు వర్షాలు కొడతాయి, రష్యాలో, కెనడాలో, అమెరికాలో. మన భారతదేశంలో కూడా అలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడ? శ్రీనగర్లో అలాంటి చోట ఉంటుంది. మిగతా అంత పొడి నేల ఉండి అక్కడ మాత్రం మంచు వర్షం కురిచే ఆ ఎక్స్పీరియన్స్ ఏంట్రా అని అనుకునేది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి విడిపోయి అక్కడ కలుసుకున్నాయో, ఆ భూభాగం ఈ భూభాగం రెండు అంటుకోవటం వలన ఒక పర్వతం లాంటి పరిస్థితులు ఏర్పడి ఆకాశానికి దగ్గరగా వెళ్ళి ఈ వాతావరణం అలవాటు పడిన ఈ భూమి మేఘాల్లో నుంచి అలాంటి అనుభవాల్ని ఆకర్షిస్తుందంట. వామ్మో, మన దేశం గురించి చాలా ఇష్టం ఉంది తెలుసుకుందానికి అనిపించింది. ఇలాంటి గొప్ప గొప్ప సంగతులన్నీ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయంట. నేను అనుకున్నా, ఈ బైబుల్ చదవడానికే ఈ జీవితం, ఈ జన్మ సరిపోవట్లేదు, ఇంకా ఆ కోడింగ్ చేయాలంటే ఇంకెన్ని జన్మలు కావాలో. సరే, కోడింగ్ మనం చేయొద్దు, చేసిన కోడింగ్ చదవటానికి ఎంత కావాలో, అడ్డంగా, నిలువుగా, క్రాసుగా, ఇటు క్రాసుగా, నిలువుగా, ఒక్కొక్క లైన్ నిలువుగా, ఒక్కొక్క లైన్ అడ్డంగా, అది 50 లైన్లు మార్చాడు. 100 లైన్లు మారిస్తే 10 అక్షరాలు పెడితే అక్షరాలు ఒకసారి పెట్టాడంట, పదాలు ఒకసారి పెట్టాడంట, కామాలు ఉన్న దగ్గరికి ఒకసారి పెట్టాడంట, ఇట్లా రకరకాలుగా చేశాడంట. ఇంకా చాలా చేయగలను, చాలా ఉన్నాయి సంగతులు. ఇది మనం చదవాలంటే మనకు అర్థం కాదు. దేవుడు అసలు మొత్తం సృష్టి మొత్తం బైబిల్లో పెట్టేశాడయ్యా, సామాన్యమైంది కదా బైబిల్ అన్నాడంట. మరి ఈ కళ్ళు ఇలాంటి వింతైన ఒక అద్భుతమైనటువంటి ఈ సంగతులు తెలుసుకోకుండా ఏమేం చూస్తాయో, ఏమేం వెతుకుతాయో. నిజంగా ఈ తరములో మన కళ్ళు చెడ్డ వాటిని ఆకర్షించి వాటి మీదికి టెంప్ట్ అయిపోయి అక్కడే స్థిరపడిపోతూ ఉన్నాయి, ఇంకా రాలేకపోతున్నాయి అక్కడ నుంచి. టీవీ చూడకూడదురా, ఒక 5 నిమిషాలు కట్టేస్తా, ఇంకా అది చూస్తానే ఉంటాం, జరుగుతూనే ఉంటుంది. సెల్లు చూడకూడదు, 5 నిమిషాల్లో మారిపోదాం, తీసేద్దాం, చూస్తూనే ఉంటాం, వెళ్ళిపోతూనే ఉంటుంది. డైవర్ట్ అయిపోతూ ఉంటాయి, చూడకూడని వాటిని చూస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యంలో మనం చూడాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. అందుకే అంత్యదినాల్లో కిటికీ గుండా చూసేవారు కానలేరు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వేమీ చూడలేవు, దేవుడి కార్యాలు చూడలేవు, దేవుని సంగతులు చూడలేవు. మనము ఈ భూమి మీద మనకు చక్కగా దేవుడు కళ్ళు ఇచ్చాడండి. ఆయన సన్నిధిని మనం ఎంజాయ్ చేయాలి, ఆయన మహిమను చూడాలి. ఎలాగంటే, అంటే ఏం చూడాలి పాస్టర్ గారు, ఏం చూడాలంటే, చూడు చక్కగా ఒక వ్యక్తి నిలబడి పాట పాడుతున్నాడా, బా ఎంత, నువ్వు చూడకపోతే దాన్ని విని ఎంజాయ్ చేయలేవు, విని మాత్రమే దాన్ని సంతోషించలేవు. చూస్తూ ఉంటే తృప్తిగా ఉంటుంది ప్రాణానికి. చూడు చక్కగా వాక్యం చెప్తున్నారా, చూస్తూ విని ఆనందపడు దేవుని వాక్యాన్ని బట్టి. అది మన పరిచర్య కాదు, ఎవరో యేసయ్యను గురించిన అద్భుతం చేసినా, యేసయ్య మాట ప్రకటించిన, యేసయ్య పని జరిగించిన. నేను ఆ మధ్య ఒక సంఘటన చూశాను. పోలియోతో ఈ కాలం అంతా వంగిపోయింది, సంచి తగిలించుకొని ఎక్కడో కర్నూలులో అనుకుంటా, అక్కడ అడ్రస్ రాసి, రోడ్ల మీద ఉన్న అడ్రస్ను బట్టి కర్నూలు అనుకుంటా, దేవుని కరపత్రాలు పంచుతూ ఉన్నాడు, కుంటుకుంటూ అవతలికి తిరుగుతా. నాకు ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చూసినప్పుడైతే నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అతని కాళ్ళు లేవు, కానీ దేవుని సువార్త చెప్పాలన్న తపన చూడు. అంటే నేను అది చూసినప్పుడు ఒక క్రొత్త తీర్మానాలు చేసుకున్నాను. నేను ఎంతో సంతోషపడ్డా. నా కళ్ళే కనుక వాటిని చూడకుండా ఉంటే నేను ఆనందాన్ని కోల్పోయేవాడినేమో దేవుడి పని జరిగినప్పుడు. అందుకే ఈరోజు నీ కళ్ళు ఏం చూస్తున్నాయో ఒకసారి పరీక్షించుకొని, నీ దినముల పరిమాణం, నీ దుర్దినములు, నీ కళ్ళు కానలేని స్థితి వచ్చే ఆ రోజుల కంటే ముందే దేవుడు నీకు ఇచ్చిన కళ్ళను బట్టి ఒక తీర్మానం చేసుకో, లేకపోతే తర్వాత నువ్వేం చూడలేవు. ఇప్పుడైనా మనం చూడలేకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కళ్ళుకి గుడ్డితనం కలిగించాడంట సాతాను. ఇప్పుడు నువ్వు ఈ వాక్యం వింటున్న నీవు
చేయాల్సినటువంటి తీర్మానం, చేసుకోవాల్సిన ప్రార్థన ఏంటంటే, దైవజనుడు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనతో మాట్లాడినట్లుగా దేవుని సంగతులని చూడలేకపోతున్నాను, బైబిల్లో చదవలేకపోతున్నాను, వినిన సంగతి చూసిన సంగతిని బట్టి నేను ఆనందించలేకపోతున్నాను. కారణం ఏంటంటే సింపుల్, ఈ లోక సంబంధమైన దేవత నీ కన్నులకి గుడ్డితనం కలుగు చేశాడు, అంతే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 మీరు చదవద్దు, వినండి. ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు, అందుకే మనం చూడలేకపోతున్నాం. మన తప్పేం లేదు, మనకు ఆశ ఉంది కానీ మనం చూడలేకపోతున్నాం. దేవుని సన్నిధిని ప్రతి ఆదివారం నీ సన్నిధిని, నీ ప్రసన్నతను చూడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దావీదు అంటాడు, అయ్యా నాకు ఒక కోరిక ఉందయ్యా, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చవా అంటే, ఏంట్రా నీ కోరిక అంటే, ఏం లేదా, నీ సన్నిధిలో నీ ప్రసన్నతను నేను చూడాలయ్యా. అప్పుడప్పుడు మనం సాక్ష్యాలు చెప్తాం. ఆరాధన చేస్తుంటే అన్న పావురాలు దిగి వస్తున్నట్టుందన్న, ఆరాధన చేస్తుంటే చాలామంది చెప్పారు నాకు అక్కళ్ళు, అయ్యా నువ్వు ఆరాధన చేస్తుంటే నీ పక్కన తెల్లటి వస్త్రాలు వేసుకొని ఒక ఆయన నిలబట్టం నేను చూశాను అయ్యా. వాళ్ళకి అప్పుడే కనపడుతుంది, మళ్ళీ మధ్యలో మందిరం కనపడదు వాళ్ళకి మళ్ళీ మందిరం కనపడదు, సేవకుడు కనపడ్డు, విశ్వాసులు కనపడరు. ఆ రోజు ఆదివారం మాత్రం కనపడతావు, వాళ్ళతో కళ్ళు, అయ్యో కళ్ళు. మిగతా టైంలో దావీదు అంటాడు, నీ సన్నిధిని, నీ ప్రసన్నతను చూడాలని నేను ఎంతో కోరుకుంటున్నాను, నా ఆశయ ఎప్పుడు కనపడుతుంది, నీ సన్నిధిలో అడుగు పెడితే చాలు నాకు ఆ మహిమ కనపడుతుంది, అంతే. ఇలాంటి ఒక ఆశ కావాలి. ఆ దినము సమీపించక ముందే, గుర్తుపెట్టుకో, ఈ మాట గుర్తుపెట్టుకో, కళ్ళు పోకముందే, కళ్ళకి ఇంకా పొరలు వచ్చి గుడ్డితనం వచ్చి ఇక నీ కళ్ళు నీకు సహకరించక ముందే వాక్యాన్ని ముందు పెట్టుకొని దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మనం గుర్తుపట్టుదాం గాక.